మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఈ 555 టెక్నిక్ ఇది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది? అసలు ఇది ఎంత పవర్ఫుల్ అంటారు? దీన్ని ఏ ఏ సందర్భాల్లో వాడచ్చు అంటారు? ఈ 555 అనేది మనం మనీ కోసం రాయొచ్చు, జాబ్ కోసం రాయొచ్చు, హెల్త్ కోసం రాయొచ్చు, బిజినెస్ కోసం రాయొచ్చు, లైఫ్ పార్ట్నర్ కోసం రాయొచ్చు, దేనికైనా అప్పులు తీరటానికి రాయొచ్చు, అనంత విశ్వశక్తితో అద్భుతంగా కనెక్ట్ అయ్యి ఒక పేరు ప్రఖ్యాతులు రావడానికి ఉపయోగించవచ్చు. పూర్తి విశ్వాసం, నమ్మకంతో రాయాలి. దీన్ని అఫర్మేషన్ రాసుకోవటం అంటారు. అంటే 555 అంటే 5 రోజులు ఇంటూ 55 సార్లు రాయాలి. రోజుకి 55 సార్లు. మీకు మనసు చాలా హ్యాపీగా ఉన్న సమయం తీసుకోవాలి. బ్రహ్మముహూర్తం టైం అయితే ఇంకా బెస్ట్. పీస్ ఆఫ్ మైండ్తో, పిన్ డ్రాప్ సైలెన్స్తో ఉంటుంది కాబట్టి చక్కగా దృష్టి పెట్టగలుగుతారు. అయితే అప్పుడు అలారం పెట్టుకుని బలవంతంగా లేచి రాస్తే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, కొనుక్కుబాట్లు పడుతుంటారు, కాన్సన్ట్రేషన్ కుదరదు. ఆటోమేటిక్గా లేవాలి, మనకి నిద్ర సరిపోయి చాలా హ్యాపీగా. అలా నిద్రపోవాలంటే ఎర్లీగా మనం నిద్రపోయి మన ఆత్మతో చెప్పాలి, నా కోరిక నెరవేర్చుకోవడానికి, నేను బ్రహ్మ ముహూర్తంలో 555 టెక్నిక్ రాసుకోవటానికి, అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా నన్ను దీవిస్తావు, ఆశీర్వదిస్తావు, నువ్వే అది అయ్యేలా చేస్తావు, నేను నమ్ముతున్నాను, థ్యాంక్ యూ, ఆ సమయానికి నాకు నిద్ర వచ్చేలా చేస్తావు, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అని చెప్పేసి మనం పడుకొని ఎర్లీ మార్నింగ్ 3:45కి లేచి చక్కగా అది ఫస్ట్ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పేసి, కృతజ్ఞతలు, నిద్ర లేపినందుకు, ఆరోగ్యకరంగా నిద్ర లేచినందుకు థ్యాంక్ యూ చెప్పేసి 555 టెక్నిక్ అని హెడ్డింగ్ పెట్టి, ఒకవేళ కొత్త పెన్ను వాడేటట్టే దానికి థ్యాంక్ యూ చెప్పేసి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఆ పెన్కి చెప్పాలి. ఆ బుక్ కూడా చెప్పాలి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 3 times. ఈ బుక్కి 3 సార్లు పెన్నుకి చెప్పి అప్పుడు ఇష్టంగా మొదలు పెట్టాలి. 555 టెక్నిక్ అని చెప్పేసి ఆ రోజు డేట్ వేసి హెడ్డింగ్ పెట్టి 555 అని పెట్టేసి 5x55 అని పెట్టి 5 రోజులు, ఒక రోజుకి 55 సార్లు. అదే బ్రహ్మముహూర్తం టైంలో మనసు బాగుంటుంది కాబట్టి 55 లైన్లలో, ఒక నోట్స్లో 55 లైన్లు వచ్చేలాగా చాలా ఇష్టంగా రాసేటప్పుడు ఫీల్ అవుతూ రాయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, వారికి అప్పులు తీరాలి, ఒక 10 లక్షల అప్పులు ఉన్నాయి, వాళ్ళు ఎలా రాయాలి? అప్పులు ఉన్నాయని రాయకూడదు, అప్పులు తీరిపోతాయని కూడా రాయకూడదు. తీరిపోయాయి. ఓకే. చాలా సులభంగా, నేను చెల్లించవలసిన 10 లక్షల రూపాయలు ఒక బ్యాంకు లోన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ హౌస్ లోన్ ఉంది, ఉదాహరణ చెప్తున్నాను, వాళ్ళకి వేరే ఉంటాయి, దేనికైనా దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న లోన్ చాలా సులభంగా నేను చెల్లించాను, విశ్వానికి కృతజ్ఞతలు అని ఒక లైన్లో. ఈయన వెళ్ళి ఆ బ్యాంకుకి వెళ్ళి ఆ అమౌంట్ కట్టేస్తున్న స్థితిని, ఆ డాక్యుమెంట్స్ తీసుకుంటున్న, క్లియరెన్స్ లెటర్ తీసుకుంటున్న స్థితిని చూడాలి మనసులో. ఆ లైన్ రాసేటప్పుడు ఓకే, ఫిజికల్గా ఇమాజినేషన్ చేసుకుంటూ రాయాలి 55 సార్లు కూడా. అంటే ఒకే పదాన్ని 55 సార్లు. ఎస్. ఒక లైన్లో, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి నా లోన్ మొత్తం హౌసింగ్ లోన్ చెల్లించి డాక్యుమెంట్లు తిరిగి పొందాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని న్యాచురల్గా ఇమాజినేషన్ కోరుకుంటూ లోపల చూస్తూ రాయాలి. ఓకే. అలా 55 సార్లు ఆ బ్రహ్మముహూర్తం టైంలో పూర్తి చేయాలి. ఒక్కొక్క లైన్ పట్ల కూడా ఇమాజినేషన్ రావాలి, గబగబా వరికేయకూడదు. అలా పనిచేస్తే పనిచేయదు. అలా రాస్తే న్యాచురల్గా మనసు పెట్టాలి. బయట ఏ సౌండ్లు వస్తున్నా, ఎవరిని పిలిచినా డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఆ 55 లైన్లు 55 సార్లు రాసి అంతవరకు లెగిసి వెళ్ళకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. కంప్లీట్ అయ్యి 55 సార్లు పూర్తయ్యేదాకా ఒక ఫోన్ రింగ్ అయినా సరే, ఎవరిని పిలిచినా సరే, ఏ సౌండ్కి దేనికి కూడా ఆ మైండ్ డైవర్ట్ అవ్వకూడదు. అంత జాగ్రత్తగా ఆ రూమ్లో మీరు డోర్ వేసుకునైనా సరే, ఎవరిని పిలవద్దనైనా సరే, ఆ ఫోన్ సైలెంట్లో పడేసైనా సరే అది పూర్తి చేయాలి, ఒక యజ్ఞంగా తీసుకోవాలి. ఓకే. ఆ సీరియస్నెస్ క్రియేట్ అవ్వాలి ఆ సమయంలో. అట్లా చేస్తేనే దానికి పవర్ వస్తుంది. అబ్సల్యూట్లీ. అలా రోజు 55 సార్లు రాసి కళ్ళు మూసుకొని విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి, అది పూర్తి అయిపోయినందుకు లాస్ట్లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఒక 11 times చెప్పేసేసి ఆ రోజు ముగించేయాలి. అయితే అది తీరిపోయిన స్థితిని మీరు ఊహించారు, ఆ మనిషి మళ్ళా దాని గురించి మాట్లాడకూడదు బయటగానే, ఎవరి దగ్గర. ఆ 5 రోజులు పూర్తి అయ్యేంత వరకు కూడా. ఓకే. ఇంకా మేము ఏమీ కట్టలేదు, వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఇది ఇలా ఉంది. ఒక పక్కని
విత్తనం నాటి వాటర్ పోస్తూ ఇంకో Hmm. పక్కన పలుగుతో తవ్వినట్టు అవుతుంది ఇది మాట్లాడితే. ఇది పని చేయదు ప్రాసెస్. అంత సీరియస్గా అది పూర్తి చేయాలి 5 రోజులు. అంటే ఏంటి, మీకు అయిపోయిందని విశ్వానికి మీరు చెప్పారు, అందుకు గ్రాటిట్యూడ్ ప్రకటించారు. దాన్నే నమ్మి అలాగే ఉండాలి. ఆ స్థితిని మైండ్కి కూడా అదే ఇవ్వాలి. ఓకే. వేరెవరితో మాట్లాడినా పూర్తి అయిపోయిందని స్థితినే మాట్లాడాలి. అదర్వైజ్ అది అయిపోయేదాకా అసలు మాట్లాడకూడదు. సో ఏ పని చేస్తున్నా ఆ ఇమాజినేషన్లో 5 రోజులు మునిగిపోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకా రెండో టాపిక్ గుర్తు రాకూడదు. ఈ టెక్నిక్ ఏదైనా చేసినప్పుడు మనం ఆ డే అంతా ఆ స్థితిలోనే ఉండాలి. మైండ్ ఏ పని అయినా చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు వర్క్కి వెళ్తారు, జాబ్కి వెళ్తారు, బిజినెస్కి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు, వేరే ఊరు వెళ్తారు, ఎక్కడికైనా వెళ్ళండి. ఎందుకంటే 5 రోజులు ఒకే చోట ఉండలేరు ఎవరు కూడా. ఎగ్జాక్ట్లీ. ఆ స్థితిలో ఆ మైండ్ని పెట్టుకోవాలి. అబ్సల్యూట్లీ. ప్రతిరోజు రాసేటప్పుడు పెన్నుకి చెప్పాలి, Gratitude బుక్కి చెప్పాలి. చెప్పాలి. అట్లా చెప్పి మొదలు పెట్టాలి. ఓకే. ఇమాజినేషన్ చేయాలి రాసేటప్పుడు. 5 రోజులు రాశాక తర్వాత ఆ పేపర్ని కానీ బుక్ని కానీ పెన్ కానీ ఏం చేయాలంటారు? దాన్ని క్లోజ్ చేసేయాలి, ఇంకా దాన్ని చూడకూడదు. ఇంకా ఓకే. 5 రోజులు అయిపోయింది. ఆ టెక్నిక్ 5 రోజులే, 5 into 55 అంతే. అది అవలేదని ఎదురు చూడకూడదు. అవలేదు అంటే మనం సరిగ్గా చేయలేదని అర్థం. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెట్టాలి. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడో మిస్టేక్ చేసాం, ఈ గురువు చెప్పిన విషయాలు ఎక్కడో తప్పు చేసాం, మళ్ళీ మైండ్ సెట్ని ఎటో మార్చేసి ఉండొచ్చు, రాసిన తర్వాత నమ్మకపోయి ఉండొచ్చు, ఏదో జరుగుతుంది. అట్లా కాకుండా పూర్తిగా నమ్మితే చాలా మందికి అది వర్కౌట్ అయింది. ఓకే. లేదు బ్లాక్స్ ఉండొచ్చు, ఒకవేళ ఎవరికైనా జరగలేదంటే నెగిటివ్ బ్లాక్స్ ఉండొచ్చు. ఇంట్లోనూ వాళ్ళ ఒంట్లో కూడా కొన్ని లక్షల్లో పెరిగిపోయి ఉంటాయి. అప్పుడు వాళ్ళు పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే అది హీల్ అయిన తర్వాత చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్.